హాయ్ ఫ్రెండ్స్, ఇటీవల ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించినటువంటి ఎఫ్బిఓ మెయిన్స్ ఎగ్జామ్ రిజల్ట్ ఎప్పుడనేసి అభ్యర్థులందరూ చాలా కుతూహలంగా ఎదురు చూస్తున్నారు. ఈ కాంటెక్స్ట్లో ఎఫ్బిఓ ఎగ్జామ్ జరిగిన దగ్గర నుండి కూడా అభ్యర్థుల్లో చాలా అనుమానాలు ఉన్నాయి. వాటిలో ఏంటంటే కట్ ఆఫ్ ఎంత ఉంటుంది, యూట్యూబ్లో చెప్పే కట్ ఆఫ్ నమ్మవచ్చా, ఏ రేషియోలో తీస్తారు, వాకింగ్ టెస్ట్ ఎలా ఉంటుంది, అసలు మేము ఎస్ఏ రాసేటప్పుడు అండర్లైన్ చేసాం, లేదంటే సంథింగ్ ఏమైనా మార్క్స్ పెట్టాం, లేదా 2 పెన్నులు యూజ్ చేసాం. చాలా అనుమానాలు అయితే ఉండిపోయాయి అన్నమాట. వీటన్నింటిలో నేను గతంలో చేసిన వీడియోకి వచ్చిన కామెంట్ని బేస్ చేసుకొని ఇప్పుడు ఈ వీడియో చేస్తున్నాను అనమాట. ఈ ఒక వీడియోతో మీ అందరికీ కూడా సమాధానం దొరుకుతుందని నేను ఆశిస్తున్నాను అనమాట. అయితే ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే ఎఫ్బిఓ మెయిన్స్ కట్ ఆఫ్ ఎంత ఉంటుంది. అసలు మెయిన్స్ కట్ ఆఫ్ అనేది మనం ప్రిడిక్ట్ చేయలేం. ఎందుకంటే ఎక్కువ మార్కులు వచ్చిన వాడు ఎస్ఐ పేపర్ బాగా రాయి ఉండొచ్చు, లేదా రాయకపోవచ్చు. ఎస్ఐ పేపర్ బాగా రాస్తే ఆ వ్యక్తి ఫైనల్ కట్ ఆఫ్లో వస్తాడు. ఒకవేళ ఎస్ఐ పేపర్ సరిగా రాయకపోయి ఉంటే ఎగ్జామినర్ ఏదైతే ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాడో ఆ పేపర్లో ఇచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్స్ చూడకుండా ఎస్ఐ రాసినట్లయితే అది ఇన్వాలిడ్ అవుద్ది. మరి అటువంటిప్పుడు అతను ఆ అభ్యర్థికి ఎక్కువ మార్కులు వచ్చినప్పటికీ కూడా ఫెయిల్ అయ్యే ఛాన్సెస్ అధికంగా ఉన్నాయి. క్లియర్గా మెన్షన్ చేసింది ఏపీఎస్సి క్వశ్చన్ పేపర్పై. ఎటువంటి స్పెషల్ క్యారెక్టర్స్ అక్కడ ఇంక్లూడ్ చేయొద్దు, అండర్లైన్ చేయొద్దు, 2 పెన్నులు వాడొద్దు అని కూడా క్లియర్గా మెన్షన్ చేసింది. కనుక ఇవి ఇన్వాలిడ్ అవుతాయి. అయితే దీనికి సంబంధించి ఏపీఎస్సి కొన్ని నిర్ణయాలు తీసుకుంది అని ఊహాగానాలు మాత్రమే. వాటికి సంబంధించి ఎటువంటి అఫీషియల్ ఇన్ఫర్మేషన్ అయితే బయటకు రాలేదు. ఒకవేళ అవి 2 పెన్స్ యూజ్ చేసినా లేదా అండర్లైన్ చేసినా సరే యాక్సెప్ట్ చేస్తారు అని చెప్పి ఏమైనా వీడియోలు ఎక్కడైనా చూసినప్పటికీ కూడా అది అఫీషియల్ అయితే కాదు. ఇప్పటి వరకు అఫీషియల్గా అటువంటి సమాచారం ఏమి బయటకు రాలేదు. ఇక యూట్యూబ్లో వచ్చే కట్ ఆఫ్ నమ్మవచ్చా అంటే కట్ ఆఫ్ని ప్రిడిక్ట్ చేయలేము. చెప్పాను కదండి, ఎస్ఐ ఎగ్జామ్ అనేది మనకి కీ ఫ్యాక్టర్. ఎందుకంటే అందులో ఎక్కువ మార్కులు వచ్చిన వ్యక్తి బాగా రాసి ఉండొచ్చు, రాయకపోవచ్చు. పైగా ప్రతి ఎగ్జామ్ సెంటర్లో కూడా ఒక 15 మినిట్స్ వరకు కూడా లేట్గా ఇచ్చారు ఎగ్జామ్ పేపర్ అనేది. దీనివల్ల ఎస్ఐ పేపర్ చాలామంది సరిగా రాయలేకపోయామని చెప్పి చాలామంది కామెంట్ చేస్తున్నారు. అది అందరికీ సేమ్ పరిస్థితి అనేది, ఈ పరిస్థితి అందరికీ ఎదురైంది. కనుక దాన్ని ప్రిడిక్ట్ చేయలేం. లాస్ట్ టైం కట్ ఆఫ్ మనం చూసినట్లయితే అతి తక్కువ మార్కులకి కూడా జాబ్ వచ్చిన వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే ఈ ఎస్ఐ పేపర్ కీ ఫ్యాక్టర్ కనుక కట్ ఆఫ్ని మనం నమ్మలేం. అయితే మరి కట్ ఆఫ్ ఎంత ఉండొచ్చు, ఎన్ని మార్కులు వస్తే మనం ఈవెంట్స్కి ప్రిపేర్ అవ్వచ్చు, అంటే మనం 25 కిలోమీటర్లు నడకుంది కదా, దానికి ప్రిపేర్ అవ్వచ్చు అని అభ్యర్థులు అడుగుతున్నారు. అవి ఇన్ని అని చెప్పలేం. కానీ ఒక ఐడియాకి అయితే ఓసీ కట్ ఆఫ్ ఏదంటే ఒక 100 మార్క్స్ దాటిన అభ్యర్థి ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా వాకింగ్ టెస్ట్కి ప్రిపేర్ అవ్వచ్చు. ఎందుకంటే మిగిలిన అభ్యర్థులు అంటే దాన్ని బేస్ చేసుకొని బీసీ, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకి ఇంకా తగ్గే అవకాశం ఉంది. 80 వరకు కూడా రావచ్చు. ఎస్టీ అభ్యర్థులకి అయితే వాళ్ళు నిరభ్యంతరంగా వాళ్ళు వాకింగ్ టెస్ట్ని అయితే ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ఇక రిజల్ట్ ఎప్పుడు ఇస్తారు, ఇక ఈ ఎఫ్బిఓ ఎగ్జామ్ తాలూకు రిజల్ట్ ఎప్పుడు ఇస్తారు అంటే ఈ ఎగ్జాము నేను నిన్నటి వీడియోలో చెప్పాను, అదేవిధంగా ఇప్పుడు కూడా చెప్తున్నా. నేను ఏపీఎస్సికి చెందినటువంటి ఏపీఎస్సి బోర్డు మెంబర్ అనమాట. ఆయన ఆ పేరు చెప్పకూడదు కనుక చెప్పట్లేదు. ఆయనకి నేను కాల్ చేశాను, ఆయన లిఫ్ట్ చేయలేదని రిటర్న్ ఆయనే నాకు కాల్ చేశారు. దగ్గర ఒక 5 మినిట్స్ మాట్లాడాను. ఆయన అడిగాను రిజల్ట్ ఎప్పుడు ఇస్తారు సార్ అని. అడిగితే ఆయన చెప్పిన సమాధానం ఏంటంటే ఆల్మోస్ట్ అన్నీ రన్నింగ్కి వచ్చేసాయి. అయితే మేము నోటిఫికేషన్లో 1:2 తీయాలి ఈవెంట్స్ కనేసి అనుకున్నాం. బట్ వచ్చిన అప్లికేషన్స్ని బట్టి లేదా రాసిన అభ్యర్థులు మరి క్వాలిఫై మరి ఏ ఫ్యాక్టర్ని పరిగణలో తీసుకున్నారో తెలియదు, కానీ వాళ్ళైతే 1:3 తీయాలని ఫిక్స్ అయ్యారట. ఎందుకంటే ఇప్పుడు వాకింగ్ టెస్ట్కి పిలిచి ఆ తర్వాత ఇందులో క్వాలిఫై అయిన వాళ్ళని మనకి సిపిటికి ప్రిపేర్ చేస్తారనమాట. కనుక లిస్ట్ సిపిటికి ప్రిపేర్ చేయాలి కనుక 1:3 తీస్తాము. ఆఫ్టర్ 1:2 లేదా 1 అనేది డిసైడ్ అవుతాం సిపిటికి అని చెప్పారు. అంటే ఇప్పుడు ప్రతి వ్యక్తి అర్థం చేసుకున్నది ఏంటంటే ఇప్పుడు మెయిన్స్ ఎగ్జామ్ నుండి వాకింగ్ టెస్ట్కి 1:3 తీయబోతున్నారనమాట. ఈ కాంటెక్స్లో మొత్తం రాసిన అభ్యర్థులు ఎంతమంది అయితే ఉన్నారో వారిలో సుమారుగా 2100 మంది ఈ వాకింగ్ టెస్ట్కి అయితే ఎలిజిబిలిటీ అవుతారనమాట. ఇంకో విషయం ఏంటంటే ఈ ఎగ్జామ్ ఎక్కువ మంది రాయలేదా, ఎంతమంది రాశారు, 11,160 మంది రాశారని కామెంట్ చేశారు. అయితే దీనికి సంబంధించినటువంటి ఎటువంటి అఫీషియల్ ఇన్ఫర్మేషన్ అయితే బయటకు రాలేదు. కనుక అవన్నీ కూడా ఎవరు లెక్కించలేదు, అవన్నీ కూడా ఊహాగానాలే. ఎందుకంటే ఆ సారు కూడా చెప్పలేదు. అలాగే ఏపీఎస్సి ఎలాంటి నోటీసు రిలీజ్ చేయలేదు. కనుక రాసిన అభ్యర్థులపై మనకంటే ఎటువంటి స్పష్టత లేదు.
ఇక ఎగ్జామ్ రిజల్ట్ ఎప్పుడు వస్తుందంటే వాళ్ళు చెప్పిన సమాధానం ఏంటంటే ఈ 2 వీక్స్లో, అంటే ఈ వీక్ అవ్వచ్చు, నెక్స్ట్ వీక్ అవ్వచ్చు, పక్కాగా రిజల్ట్ అయితే ఇచ్చేస్తాం. ఇవే కాదు, ఇప్పటి వరకు రాసినటువంటి ఎండోమెంట్, అదేవిధంగా ఎఫ్బిఓ, ఎఫ్ఎస్ఓ మొదలైన అన్ని ఎగ్జామ్ల రిజల్ట్ కూడా ఇవ్వడానికి సిద్ధంగా ఉంది అని చెప్పారు. కనుక అభ్యర్థులు ఎవ్వరు కూడా ఎగ్జామ్ రిజల్ట్ ఎప్పుడు వస్తుంది, కట్ ఆఫ్ ఎంత ఉంటుంది అని చెప్పి ఎక్కువ ఆలోచించకండి. దాన్ని మర్చిపోండి. ఎగ్జామ్ రాసిన తర్వాత అది దాన్ని పక్కన పెట్టేసి నెక్స్ట్ ఎగ్జామ్ ఎప్పుడు వస్తుంది, లేదా నెక్స్ట్ మనం పెట్టుకున్న నోటిఫికేషన్ ఏంటుంది, ఆ ఎగ్జామ్కి ఎలా ప్రిపేర్ అవ్వాలి, జాబ్ క్యాలెండర్ వచ్చింది, అందులో మనకు ఎలిజిబిలిటీ ఉన్నటువంటి నోటిఫికేషన్స్ ఏంటి ఉంటాయి, వాటి సిలబస్ ఏంటి, వాటి మీద ఫోకస్ చేస్తే ఒకవేళ ఇది మిస్ అయినా నెక్స్ట్ ఆ ఎగ్జామ్లో మనం జాబ్ కొట్టుకునే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. కనుక అయిపోయిన ఎగ్జామ్స్ని వదిలేయండి. ఒకవేళ ఎవరైతే నేను ఎస్ఐ బాగా రాశాను అనుకుంటారో వాళ్ళంతా కూడా వాకింగ్ టెస్ట్కి ప్రిపేర్ అయిపోయింది. ఎందుకంటే మేము రాసాము, ఎస్ఐ బాగా రాసాము, అదేవిధంగా మిగిలిన 2 పేపర్లో కూడా మంచి స్కోర్ చేసాం, పక్కాగా మేము ఉంటామని ఎవరికైతే నమ్మకం ఉందో ఆ అభ్యర్థులందరూ ప్రిపేర్ అయిపోయింది. ఇక ఓసీ అభ్యర్థులు అయితే 100 దాటిన వాళ్ళందరికీ అవకాశం ఉంది. ఇది పక్కా అని చెప్పలేను, కానీ మ్యాక్సిమం ఉండొచ్చు, ఎందుకంటే 1/3 కనుక. ఇక ఈడబ్ల్యూఎస్, బీసీ, ఎస్సీ, ఎస్టీ వీళ్ళకైతే ఇంకా కట్ ఆఫ్ తగ్గే అవకాశం ఉంది. ఎస్టీ అభ్యర్థులకైతే 80 కూడా వచ్చే అవకాశం ఉంది కట్ ఆఫ్. కనుక అభ్యర్థులు ఎవరు కూడా అధైర్యపడకుండా మేము బాగా రాసాము అని అనుకున్న అభ్యర్థులందరూ కూడా వాకింగ్ టెస్ట్కి ప్రిపేర్ అయిపోండి. లేదు మేము డౌట్గా ఉందనుకున్న వాళ్ళంతా కూడా క్యాలెండర్ రిలీజ్ అయింది కనుక అందులో ఫర్దర్గా మనకి ఏవైతే ఎలిజిబిలిటీ ఉన్నాయో వాటికి ప్రిపేర్ అవ్వండి. ఇది ఎఫ్బిఓ ఎగ్జామ్పై ఇప్పటివరకు ఉన్నటువంటి సమాచారం. మరింత సమాచారం తెలిసినట్లయితే పక్కాగా ఇంకో వీడియోలో చేస్తాను. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే, లేదా గ్రూప్ 2కి సంబంధించినటువంటి బుక్స్ లిస్ట్ కానీ మొదలైన ఏమైనా కావాలంటే నాకు కింద మెసేజ్ చేయండి. తప్పకుండా నేను రిప్లై ఇవ్వడము, లేదంటే వీడియో ద్వారా సమాధానం ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా మీ అందరికీ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మన ఛానల్ నుండి రెగ్యులర్గా వీడియోస్ అయితే మీ అందరికీ అందుబాటులోకి వస్తాయి. థ్యాంక్ యూ.